నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 317 జీవో అమలైనప్పటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 2 సంవత్సరాల 2 నెలల నుంచి వారు ఎవరైతే బాధిత ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగస్తులు ఉన్నారో వారు చేయనటువంటి పోరాటం అయితే లేదు. ఇక ముఖ్యంగా ఉపాధ్యాయుల విషయానికి వచ్చినట్టు ఏదంటే వారైతే డిఎస్సి ముట్టడి అలాగే ప్రగతి భవన్ ముట్టడి ఇట్లా చాలా కార్యక్రమాలు అయితే చేసినటువంటి పరిస్థితి. చివరికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అయితే వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా మాకు న్యాయం చేస్తుంది, మాకు బదిలీలను చేస్తుంది, 317 బాధితులందరినీ కూడా ఆదుకుంటుంది అనేటువంటి ఒక భరోసాతోని ఒక ఆలోచనతోనైతే వారు ఉన్నారు. ఇక వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాన్ని అభినందించడానికి ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు వేలాది మంది ఇటువైపుగా వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా అలాగే ఉద్యోగస్తులందరినీ కూడా మనం చూడొచ్చు. దాదాపుగా అందరూ కూడా 317 జీవో బాధితుల్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనేటువంటి ఒక ఆలోచనతో మాత్రం ఉన్నారు. మనతో పాటుగా వీరికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. మీరు చాలా కార్యక్రమాలలో పాల్గొన్నారు. డిఎస్సి ముందట అరెస్ట్ అయినటువంటి సందర్భాలు చూసాము. మీ బట్టలు చింపేసుకుంటూ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా చూడడం జరిగింది. మీరు దాదాపుగా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, నమ్మకం ఉందా ఈసారి 317 జీవో బాధితులకు న్యాయం జరుగుతుందని? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 317 జీవో వల్ల నష్టపోయినటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అది పంచాయతీ కార్యదర్శులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆరోగ్య శాఖ కానీ ఐసిడిఎస్ 18 రకాల శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థానికతను మళ్ళీ కల్పిస్తూ న్యాయం చేస్తుంది. నమ్మకమని కాదు, పూర్తిగా పార్టీ నిర్ణయం. అది పార్టీ నిర్ణయించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మేనిఫెస్టో కమిటీ మెంబర్గా చాలా డిస్కషన్స్ అయిన తర్వాత ఆ రోజే దీనికి పరిష్కారం కనుగొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఏంటంటే 317 జీవో వచ్చిన మరుక్షణం నుంచి అధికార ప్రతినిధిగా నాకు పూర్తిగా అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి ఒకరిద్దరు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ఈ యొక్క 317 బాధితుల ఉద్యమాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తే. ఆ రోజు సీతక్క నుంచి మొదలు పెడితే ఉత్తమ్ కుమార్ సార్ వరకు పాదయాత్రలో బట్టి విక్రమార్క గారు కూడా 317 జీవో బాధితుల కష్టాలను తెలిసి మా పార్టీ వస్తే మీ 317 జీవో బాధితుల కష్టాలు తీరుస్తామని చెప్పినటువంటి వ్యక్తులే ఇలా క్యాబినెట్లో ఉన్నారు. అంతేగాక స్వయంగా ముఖ్యమంత్రి గారు అనేక దఫాలు గాంధీ భవన్లో కానీ జూబ్లీహిల్స్లోని తన స్వగృహంలో కానీ ఆన్ ది వేలో వారు పోతున్నటువంటి క్రమంలో ఎక్కడైనా 317 వాళ్ళు ప్రాతినిధ్యాలు ఇచ్చినా పోరాటాలు చేస్తున్నా స్వయంగా వారి గోస విని మన ప్రభుత్వం వస్తే మీ 317 వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన వ్యక్తే ఇవాళ ముఖ్యమంత్రి, చెప్పిన వ్యక్తులే ఇవాళ క్యాబినెట్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించి పిఆర్టీ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో నేను వెళ్ళి మదన్ మోహన్ గారిని లింగయ్య గారిని ఏదైతే 317 అప్పుడు వాళ్ళే ఇదంతా తతంగం చేసిన వాళ్ళు మళ్ళీ మనకు వచ్చిన అప్పీల్స్ ఎన్ని, కోర్టుకోయిన వాళ్ళు ఎంతమంది, స్థానికత నష్టపోయిన వాళ్ళు ఎంతమంది లిస్ట్ అవుట్ చేయమని చెప్పినటువంటి వ్యక్తిగా బుర్రా వెంకటేశం గౌడ్ గారిని దేవసేన మేడం గారిని కలిసి కూడా మొత్తంగా నష్టపోయిన టీచర్ల లిస్ట్ అవుట్ చేయమని చెప్పినాం. ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఏ క్షణమైనా 317 బాధితులకు స్థానికత మళ్ళీ దొరికే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేనిఫెస్టో కమిటీ మెంబర్గా నేను వీళ్ళందరికీ తొలి వెలుగు ద్వారా ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఏది ఏమైనా వచ్చే తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2 నాటికి వీళ్ళు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పే విధంగా మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మంత్రులు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కూడా మీ ద్వారా వీళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో కొత్త నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, స్థానికంగా మేము మా యొక్క అర్హతను కోల్పోతామనేటువంటి ఒక భయాందోళన చాలా మందిలో కనబడతా ఉంది. మేము ఇంతసేపు వస్తూ ఉంటే అడిగాము, గతంలో కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు వారు వచ్చినటువంటి మాట కొత్త నోటిఫికేషన్స్ కంటే ముందే అంటే మీరు జూన్ 2 అంటున్నారు, అవకాశం కనబడతా ఉందా? ఖచ్చితంగా. అంటే ఇవాళ టీచర్లకు సంబంధించినటువంటి 5089 పోస్టుల గతంలో నోటిఫికేషన్ ఉండే దాన్ని మేము రాటిఫికేషన్ చేసి ఇంకొక 6-7 పోస్టులు అంటే సుమారు 12,000 పోస్టుల నోటిఫికేషన్ వేసే క్రమంలో మీరు బుర్రా వెంకటేశం గౌడ్ గారిని అడగండి. మొన్ననే చెప్పిన వారు ముఖ్యమంత్రి గారి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి. ఆ దిశగా మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. వేకెన్సీ పోస్టులు ఏంది, రేపు మార్చిలో అరైజ్ అయ్యే పోస్టులు ఏంది, ఇవన్నీ కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తూ ఉంది. నిజంగానే ఈ వేదిక అందరికి సంబంధించింది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు కానీ ఇప్పుడే ఒక సోదరి మనం చెప్పింది హెల్త్ డిపార్ట్మెంటు, ఈ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మా జేఏసీ నాగేశ్వరరావు గారు విజయ్ గారు వీరిద్దరు కూడా ఒక జేఏసీగా ఏర్పడి శాఖల్లో ఉన్నటువంటి
స్థానికత కోల్పోయిన వాళ్ళ వివరాలు సేకరించడానికి కూడా రేపటి నుంచి మేము ఉపయుక్తం కూడా అవుతాం. ఆ డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి నష్టం జరగొద్దు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని జూన్ 2 అవతరణ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు జెండా సంతోషంగా ఎగరేయాలన్నదే మా రేవంత్ రెడ్డి గారి అభిమతం. అంటే ఈ మీటింగ్ కి కూడా చాలా మంది పోస్టర్లు అయితే కనబడతా ఉన్నాయి. రాబోతున్నారా మంత్రి ఒకవేళ వచ్చినట్టు అయితే ఉంటే ఇంకా భరోసా ఎక్కువ కనబడే అవకాశం ఉంటుంది. ఇలా మంత్రి నోటి నుంచి మేము చేస్తామంటే ప్రభుత్వమే చెప్పినట్టుగా ఉంటుంది కదా. ఎస్ అంటే ఈ ఉద్యమాల్లో ఎక్కువ నా తర్వాత మా గౌరవనీయులైన సీతక్క గారు పాల్గొన్నారు. మేము ఎక్కడ మీటింగ్ పెట్టిన వచ్చిండ్రు, ఎక్కడ ధర్నా చేసిన వచ్చిండ్రు. వారు కేరళ టూర్లో ఉన్నందువల్ల వారు రాలేకపోయినరు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ సంబంధించి ఒక మీటింగ్ నడుస్తూ ఉంది, వారు రాలేకపోయినరు. జూపల్లి కృష్ణారావు గారు క్యాబినెట్ మంత్రి ఇక్కడికి రాబోతా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు టైం ఇచ్చి అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్లు ప్రజల అవసరాలు కూడా ఎక్కడ ఎప్పుడు పడేది తెలియదు. ఇవాళ వారు కరీంనగర్కి వెళ్ళడం జరిగింది. కోదండరామ్ గారు వస్తూ ఉన్నారు. తెలంగాణ జేఏసీ నాయకులు, తెలంగాణ సమాజం అందరికీ తెలిసిన వ్యక్తి. డాక్టర్ మల్లు రవి గారు వస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా వివేక్ ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కూడా వస్తూ ఉన్నారు. అంటే మేము కూడా అందరినీ పిలవలే, ఈ ఉద్యమంలో మమేకమై ఈ ఉద్యమంలో మాతో పాలు పంచుకున్న అందరినీ కూడా పిలిచినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిస్తే వారేమో ఇవాళ కాన్స్టిట్యున్సీలో 2 కాన్స్టిట్యున్సీల్లో ఇనాగ్రేషన్స్ ఉన్నాయని చెప్పిండ్రు. ఏది ఏమైనా ఒక్క క్యాబినెట్ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ దృష్టిలో గతంలోనే ఉన్నాయి. 2 సంవత్సరాలుగా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇంకా మొదటి ఆ జీవోని ఏదో ఒకటి వస్తే మాకు ఖచ్చితంగా బెనిఫిట్ జరగచ్చు, లేకపోతే మేము మారొచ్చు అని అనుకుంటున్నారు. అకాడమిక్ ఇయర్ కూడా ఈ 2-3 నెలల్లో ముగినున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారు, నేను ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు సమీక్ష సమావేశం జరుగుతుంది. నేను అక్కడ ఇంపార్టెంట్ పర్సన్ను. నాకు పార్టీ ఆ బాధ్యతలు కూడా ఇచ్చింది, లోకల్లోని కాబట్టి నారాయణపేటని. అయినా కూడా దీనికి ఎందుకు వచ్చానంటే ఆ బ్యానర్ అనేది ఎక్కువ రోజులు ఉండకూడదు. 317 బ్యానర్ అనేది పడిపోవాలంటే ఏం చేయాలి? పార్టీ అధికార ప్రతినిధిగా నాలాంటి చొరవ తీసుకోవాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక్కరిని వచ్చినా పార్టీ వచ్చినట్టు, పార్టీ ఆదేశాలు లేక నేను ఇక్కడికి రాలేదు. పార్టీ సంపూర్ణంగా 317 బాధితుల పక్షాన ఉందని ఒక సంకేతం ఇవ్వడానికే నేను ఇక్కడ రావడం జరిగింది. ఒక్క జీవో కాదు, సమూలంగా వీళ్ళకి న్యాయం చేసే పెద్ద జీవో వస్తుంది. మేడం, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు 317 జీవో విషయంలో? జీవో వచ్చినప్పటి నుండి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. జీవో వచ్చిన వెంటనే అసలు మేము మొదట ఆప్షన్ ఇచ్చేటప్పుడు 7 జిల్లాల ఆప్షన్ ఇవ్వడం ఏంటి, ఇది అశాస్త్రీయంగా ఉంది, అసంబద్ధంగా ఉందని చాలా సంఘాల దృష్టికి తీసుకెళ్ళినామండి. అయినా ఎవరి నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాతోటి బలవంతంగా 7 ఆప్షన్లు ఉమ్మడి జిల్లాలో కూడా, కరీంనగర్ జిల్లాలో కూడా 7 ఆప్షన్లు బలవంతంగా పెట్టించారండి. నాది కరీంనగర్ లొకాలిటీ స్థానికత. ఆ 7 ఆప్షన్లో నాకు తర్వాత సెకండ్ పెద్దపల్లి పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా నేను అప్పుడు పెట్టి ఫామ్ ఇవ్వడం జరిగింది. అంత మమ్మల్ని ఏంటిదంటే ఒక గైడెన్స్ లేకుండా ఎలాంటి ఆన్సర్స్ లేకుండా బలవంతంగా నన్ను పెద్దపల్లి జిల్లాకు పంపించారండి. ఇప్పుడు నేను ఒక జమ్మికుంట లోకల్లో పనిచేసే స్కూల్లో పనిచేసే టీచర్ని. రోజు 50 కిలోమీటర్ల దూరం, ప్రతిరోజు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందండి. అది చాలా నా కుటుంబం మీద చాలా ప్రభావం పడుతుంది. నాకు 2 చిన్న పిల్లలు. మేము నమ్మకం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పక్కన హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, PRTU లీడర్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అది ఉంది. మేము సవినయంగా ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నామండి. ఓటు వేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము అడగడం జరిగింది, మేనిఫెస్టోలో మీకు 317 జీవో గురించి ఉందా అని. అంటే వాళ్ళు కూడా మీకు తప్పకుండా న్యాయం చేస్తాం మేడం అని మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. తప్పకుండా వాళ్ళు చేస్తారని న్యాయం జరుగుతుందని ఉందని. ఎందుకంటే ఇప్పుడు గత డిసెంబర్లో ప్రభుత్వం ఫామ్ అయింది, ఇంతవరకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు కాబట్టి ఇంకా జరుగుతుందా అనేది కొంచెం డౌట్ అండి మాకు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినాక వెంటనే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అలాట్ అయి ఉంటే మాకు జరుగుతుందని నమ్మకం ఉండేదండి. ఇప్పుడు ఎవరికి మా సమస్య వినియోగించుకోవాలని అర్థమైతే లేదు. ఇవాళ తాడోపేడో ఏదో ఒకటి అడుగుదాం, హర్షవర్ధన్ సార్ని అడుగుదామని నేను చాలా అసలు ప్రొద్దున లేచి రావడం జరిగిందండి. కాబట్టి మా సమస్యలందరూ ఇక్కడ అందరి సమస్యలు వింటున్నారు కాబట్టి తప్పకుండా ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలండి. తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తేనే ఒక పిల్లలకు ఒక మెరుగైనటువంటి చదువు మేము అందించగలుగుతామండి. తాడోపేడో అనేటువంటి మాట కూడా వస్తుంది మరి ఉపాధ్యాయుల నుంచే. ఒక 25 నెలల బాధ వాళ్ళది. ఇంకా నయం తాడోపేడ అంటున్నారు, గల్లా పట్టాలి వాళ్ళ లెక్క ప్రకారము. కానీ వారి సోదరి మనం చెప్పినట్టు ఇలా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే 317ను సమీక్షించే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారు వేరు కాదు, విద్యాశాఖ మంత్రి వేరు గారు. ఆయన తీర్చాల్సిన వ్యక్తే గొప్ప పొజిషన్లో ఉన్నాడు. అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయనే బాస్. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉన్నారు, దానికి కూడా బాస్ మా రేవంత్ రెడ్డి గారే. ఇవాళ దామోదరం రాజనరసింహతో
మన హెల్త్కి సంబంధించి కూడా నేను ఒకసారి మాట్లాడిన మహబూబ్ నగర్ వచ్చినప్పుడు వారి కారులో కూర్చొని డెఫినెట్గా దానికి సంబంధించిన తీర్థం హర్ష అన్నాడు. ఆ సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇందాక మా జూన్ 2 అని చెప్తున్నారా? నో దీనికి డెడ్ లైన్స్ అని ఏముండదు. ప్రియారిటీస్ ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఉన్నాయి. ప్రజలు చాలా మంది రైతు బంధు అనేక ప్రియారిటీస్ ఉన్నాయి. రాష్ట్రం అంతా అతలాకుతలమైంది. శ్వేతపత్రం విడుదల చేసినాం కదా. శ్వేతపత్రం విడుదలైనా కూడా ఇది డబ్బుతో ముడిపడ్డ అంశం కాదు. 317 అనేది ఒక నిర్ణయం మాత్రమే. దానికి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. మా 317 బాధితులు కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంకొంత సమయం, జస్ట్ ఫ్యూ డేస్, నేను టార్గెట్ జూన్ 2 చెప్పిన, ఆ తర్వాత ఉండదని చెప్పిన. రేపే కావచ్చు, రేపు దావోస్ నుంచి కాగానే ఇవాళ మీ తెలుగుకి చూడగానే రేవంత్ అన్న పిలిచి హర్ష ఇదేందో చూడరా బాబు అయిపోగొట్టని రేపు చెప్పినా ఆశ్చర్యం లేదు. కాబట్టి పార్టీ పరంగా మేము చాలా స్టాండర్డ్గా ఉన్నాము. మాకు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా 2 కళ్ళ మాదిరిగా ఉపాధ్యాయులు ఎక్కున్నారు కాబట్టి ఇది అవుతుంది. నాగేశ్వరరావు గారు, మీరు మొదటి నుంచి కూడా వీళ్ళకి ముందు వరుసలో ఉన్నారు, మీ మీద కేసులు పెడతామని తొలి వెలుగు ముందటనే పోలీసు వాళ్ళు బెదిరించినటువంటి సందర్భాలు కూడా చూడడం జరిగింది. ఏంటి ఇప్పుడు మీది సమస్య కొలిక్కి వచ్చినట్టేనా? తప్పకుండా వచ్చినట్టే సార్. ఒక జీవో వల్ల 28 మంది ఉద్యోగులు చనిపోవడం అనేది చరిత్రలో మొదటిసారి అనుకుంటా. మరి అట్లాంటి జీవో 29వ వ్యక్తి మరణం కాకముందుకే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తానని కాంగ్రెస్ ప్రతినిధిగా హర్షన్న మాకు ఒక మాట ఇచ్చారు. జూన్ 2వ తేదీ లోపల మాకు ఖచ్చితంగా 317 బాధితులందరూ కూడా తమ సొంత జిల్లాలకు వెళ్తారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం సార్. ఒకప్పుడు మీ ముందరనే మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇలా సానుకూలంగా వాళ్ళే స్వాగతం పలికి మమ్మల్ని సమావేశం ఏర్పాటు చేసుకొచ్చారంటే ఇక అంతకంటే మాకు గొప్ప ఆనందం ఏం లేదని అయితే నేనైతే నమ్ముతున్నాను సార్. ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటున్నారు? పిఆర్టీయూ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెప్పిన ప్రకారం జూన్ 2 లోపల ఖచ్చితంగా అయిపోతుంది అంటున్నారు. 100% సార్. జూన్ 2 తెలంగాణ జెండా మా సొంత జిల్లాలో ఎగరేస్తామన్నటువంటి నమ్మకం మా ఉపాధ్యాయులు. ఎందుకంటే మా హర్షన్న అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్పారు, ఉపాధ్యాయులు ఉద్యోగులు అంటే మీరు హర్షన్నకి చెప్తే నాకు చెప్పినట్టే అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు తన ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పారు. కాబట్టి ఈ రోజు హర్షన్నకి చెప్తున్నామంటే అక్కడ రేవంత్ అన్నకి చెప్తున్నట్టే మేము భావిస్తున్నాం సార్. సార్, మీరు చాలా ఏళ్ళుగా దాదాపు 2 సంవత్సరాలు 2 నెలల నుంచి కొట్లాడుతూ వస్తున్నారు. కొలిక్కి వస్తుంది అనేటువంటి భావన కలుగుతుందా? తప్పకుండా సార్. మాకు ఎందుకనంటే ఇది సమస్య గత ప్రభుత్వం ఏంటంటే మొండి వైఖరి వల్లనే ఇది పరిష్కరించలేదు సార్. ఈ సమస్య ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చారు కాబట్టి వెంటనే పరిష్కారం అవుతుందని ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు భావిస్తున్నారు సార్. ఇక్కడ ఎటువంటి అనుమానం మాకు లేదు. ఎందుకనంటే గత ప్రభుత్వం యొక్క మొండి వైఖరి మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఒక మాట అన్నారంటే అది తప్పైనా ఒప్పైనా అదే పట్టుకొని కూర్చున్నటువంటి ప్రభుత్వం అది. అందువల్లనే జరగలేదు. నిజానికి 317 ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండే, సంఘాలను సంప్రదించవలసి ఉండే. కానీ గత ప్రభుత్వం ఏంటంటే నిరంకుశత్వంగా మొనార్కిజం మనకు తెలుసు. అందువల్ల వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను స్టడీ చేయకుండా అది ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా చేస్తే ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయనేటువంటి ఎలాంటి స్టడీ చేయకుండా చేయడం వల్ల జరిగింది. కానీ ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని పట్ల వాళ్ళు సవరించుకునేందుకు వాళ్ళ ఈగో అడ్డం వచ్చి చేయలేదు అది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాకుండా ఇది ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం. మనకు ముఖ్యమంత్రి మనకు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సమీక్షిస్తాము, అవసరమైతే రద్దు చేస్తాము, ప్రతి బాధితునికి న్యాయం చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఇది మన ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నగారు అన్నట్లు నిజానికి ఇది ఒక వారం రోజులలో తేల్చేటువంటి సమస్య ఇది. ఎందుకంటే దాదాపు ఒక 5-6 వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5-6 వేల మంది బాధితులు ఉంటారు. ఈ 5-6 వేల మందిని తిరిగి మళ్ళీ రియాలొకేట్ వాళ్ళ సొంత జిల్లాలకు సొంత జోన్లకు చేయడం అనేది ప్రభుత్వానికి ఒక ఎడమ చేత్తో పని. ఇది పెద్ద సమస్య కాదు. మొన్న డిఎస్సి వేసినప్పుడు గత ప్రభుత్వము 5,000 పోస్టులతో మాత్రమే వేస్తే కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే అసలు చాలా ఖాళీలు ఉన్నాయి, ఎందుకు ఈ 5,000 వేయాలని మెగా డిఎస్సిగా 12,000 పోస్టులు వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది. అంటే ఒక 7,000 పోస్టులని ఇమ్మీడియట్గా పెంచగలిగినటువంటి సామర్థ్యం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-6 వేల మందిని రీఅలొకేట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు మా అందరికీ కూడా న్యాయం చేసి మా కుటుంబాల్లో సంతోషాలు నింపుతారని ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు ఎదురు చూస్తున్నాం. మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి నా పేరు. హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్. మీరు మొదటి నుంచి కూడా 317 బాధితులుగా ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ కాలేదు. ఇప్పుడు ఒక మీటింగ్ వచ్చింది, వెంటనే ప్రొజెక్ట్ అయినట్టు కనబడుతుంది. చాలా సార్లు మేము తొలివేలు కార్యక్రమానికి వచ్చినాం. మీ ముందుగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కానిస్టేబుల్ అసోసియేషన్ తరఫున తొలివేలుగు ఛానల్కి
మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హర్షవర్ధన్ అన్న కూడా ఎంప్లాయీస్ తరఫున అందరి తరఫున కూడా మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంతమంది ఉంటారు మీ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 317 బాధితులు? మా లేడీ కానిస్టేబుల్ మేమంతా ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినాం. మొత్తం ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి 5 మంది జిల్లాల నుంచి వచ్చినాము. ఎంత కష్టం ఉంటే ఆదిలాబాద్ నుంచి అమ్మాయి 400 కిలోమీటర్లు. మాకు ముఖ్యంగా ఏంటంటే కానిస్టేబుల్ క్యాడర్ జిల్లా పోస్టు, అయితే కానిస్టేబుల్ పోస్టు జిల్లా క్యాడర్ పోస్టు, జిల్లా క్యాడర్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కూడా జిల్లా క్యాడర్ పోస్టే. అటువంటి పోస్టును కూడా మొత్తం జోన్ వైజ్ గా చేశారు. జోన్ వైజ్ చేస్తే కొత్త జిల్లాలు వస్తే 33 జిల్లాలు చేసుకొని కలెక్టర్ ఆఫీసులు పెట్టుకొని పెద్ద పెద్ద అధికారులకేమో కలెక్టర్ ఆఫీసు, పెద్ద పెద్ద ఆఫీసర్లకేమో జోన్ సిస్టమ్ ఉంటుంది. అదే జోన్ లో తీసుకుపోయి 25,000 సారి వచ్చే కానిస్టేబుల్ తీసుకుపోయేసి జోన్ సిస్టమ్ లో పడేస్తే ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంటే 400 కిలోమీటర్లు ఎట్లా తిరుగుతాయి ఆదిలాబాద్ జిల్లాలో? 5 జిల్లాలు కలిపి కాంటిజియస్ అని ఏర్పాటు చేశారు. మేము చాలాసార్లు ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే ఫస్ట్ ప్రజా వేదికల దగ్గర వెళ్ళి, ప్రజావాణి దగ్గర వెళ్ళి నేను వాయిస్ వినిపించేసి పెద్ద పెద్ద రికార్డులు కూడా ఉన్నాయి. అది మా మినిస్టర్ జూపల్లి గారు కూడా మేము ఇచ్చినాము, సంప్రదించినాము. కాబట్టి ఏంటంటే ఆదిలాబాద్ 400 కిలోమీటర్లు అవుతుంది ఒక జోన్. ఆ జోన్లో అమ్మాయిలు లేడీ కానిస్టేబుల్ ఎందుకు అపాయింట్మెంట్ అవుతారండి? మినిమం ఒక జిల్లా పోస్ట్ అంటే మినిమం 100-150 కిలోమీటర్లు ఉంటుందని చెప్పేసి మానసికంగా ప్రిపేర్ మేడంతో మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందండి 317 బాధితుల వల్ల? 300 కిలోమీటర్లు సార్. 300 కిలోమీటర్లు అంటే ఈ 2 సంవత్సరాల నుంచి కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందా? 6 ఇయర్స్ సర్వీస్ నాది. 6 ఇయర్స్ నుంచి 300 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు సార్, పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి అటు డ్యూటీ వేయలేక, లీవ్లో ఉండలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. నమ్మకం ఉందా ఇప్పుడు 317 బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు? నమ్మకం వస్తుందా సార్? నమ్మకంతోనే ఇక్కడికి కూడా వచ్చినాము. నమ్మకం అవుతుంది సార్, ఇప్పుడు అవుతుంది అని ఈ గవర్నమెంట్లో. పరిస్థితి దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా వారికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి అమ్మా. మేము గత 2 సంవత్సరాలుగా గత ప్రభుత్వం 317 జీవోతో ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు గ్రామస్థాయి ఉద్యోగులమైనటువంటి పంచాయతీ ఎంతమంది ఉన్నారు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఉందో లేదో చెప్పండి. ఇదంతా అందరికి తెలిసిన విషయం. 280 మంది ఉన్నాం. సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా 317 జీవో ద్వారా పంచాయతీ కార్యదర్శుల్లో ఎక్కువగా నష్టపోయింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. మా జిల్లా నుంచి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఉద్యోగుల ఆశాజ్యోతి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్న గారు ఇద్దరు కూడా మా జిల్లా వాసులు కావడం, వారి ద్వారా అతి త్వరలోనే పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందే మాకు వచ్చి మా స్థానిక జిల్లాల్లో మా పంచాయతీ కార్యదర్శుల తరపున గ్రామ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని హర్షవర్ధన్ సాక్షిగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా పంచాయతీ కార్యదర్శుల తరపున మా నాయకుడు అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఎన్నో ఉద్యమాలు కూడా చేసినారు. వారి ఆధ్వర్యంలో, గాలిరెడ్డి అన్న ఆధ్వర్యంలో త్వరగా సమస్యకు పరిష్కారం అవుతుందనే సంపూర్ణ నమ్మకం మాకుంది. ఇదే పరిస్థితి. చెప్పండి అమ్మా, మీరు దేనికి సంబంధించినటువంటి బాధితురాలు? ఏ డిపార్ట్మెంట్ సార్? ఈ 317 సమస్య అనేది, ఈ 317 జీవో అనేది, 317 సమస్య అనేది ఒక అశాస్త్రీయంగా తీసుకొచ్చిన జీవో. ఇది స్వార్థ రాజకీయ నాయకులు, స్థానిక ద్రోహులైన సంఘ నాయకులు తీసుకొచ్చిన జీవో. ముఖ్యంగా మేము జూనియర్స్ చాలా నష్టపోయినాం. మేము పుట్టిన జిల్లాలో, పెరిగిన జిల్లాలో, చదువుకున్న జిల్లాలో కాకుండా చాలా దూరం గట్టిపోయబడ్డాం. మేము ఎన్నోసార్లు ప్రగతి భవన్, అసెంబ్లీ, సచివాలయం ఎన్ని ముట్టర్లు వేసినా కూడా ఉత్తగా అరెస్ట్ చేసి జైళ్ళల్లో ఉంచబడ్డాం. 7 గంటల వరకు, 9 గంటల వరకు. ఒక రోజు అయితే నేను ఆ రోజు ప్రగతి భవన్ ముట్టడికి రాలేదు. 9 గంటల దాకా కూడా మేము అక్కడే ఉన్నాం. అట్లాంటి సందర్భంలో ఉన్న మమ్మల్ని ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ద్వారా మేము రావడానికి కారణమైన వాళ్ళు హర్షవర్ధన్ సార్. గట్టిగా చెప్పట్లు అన్నకు. ఒక్క డిపార్ట్మెంట్ అనే కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా 317 బాధితులు అయితే ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము. 317 సంబంధించినటువంటి స్టాఫ్ నర్సెస్, అలాగే మెడికల్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఎంత దూరం మీరు ప్రయాణం చేయాల్సి వచ్చింది 317 జీవో వల్ల? ఈ
నా పేరు రాపుల్ శేఖర్ అండి. నేను నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. మొట్టమొదటిగా అత్యధిక డిస్టెన్స్ ప్రయాణం చేసేది నేనే స్టేట్లో ఒక్కని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇంకా నా తోటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారని చెప్పేసి 600 కిలోమీటర్లు అండి. నా నేటివ్ డిస్టిక్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సార్. నేను ఆదిలాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. నా మొట్టమొదటి పోస్టింగ్ వచ్చేసి బషీరాబాద్ వికారాబాద్ డిస్టిక్. అది కర్ణాటక బార్డర్ అయితే ఈ రోజు మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళిపోయినా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి బండ తీర్పు బీఆర్ఎస్. సో ఈ విషయం ఏంటంటే నా మొట్టమొదటి మా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇదైతే డిస్టెన్స్ ఏదైతే ఉందో వాళ్ళని మొత్తం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత న్యూ రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఇమీడియట్గా న్యూ రిక్రూట్మెంట్ కంటే ముందే ఈ 317 జీవో బాధ్యులకు న్యాయం చేయాలి. ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి సార్ గారు ఇప్పుడు ఈ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఏమన్నారంటే జూన్ 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ బాధితులకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిండు. కాకపోతే సంతోషమే. కాకపోతే మేము నర్సింగ్ ఆఫీసర్ అయిన మేము ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది సార్. 5204 జాబ్ల నోటిఫికేషన్ గత సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసి 7094 పోస్టులకు మన హెల్త్ మినిస్టర్ సారు పోస్టులను పెంచడం జరిగింది. హ్యాట్సప్ టు ద హెల్త్ మినిస్టర్. విషయం ఏంటంటే ఏదైతే ఎన్హాన్స్మెంట్ చేసిన పోస్టులు ఎంత స్పీడ్గా అయితే జెట్ స్పీడ్తో 4 రోజులు అయినటువంటి మినిస్టర్ గారు మరి ఎన్హాన్స్మెంట్ చేసి నిరుద్యోగ పాలిట ఒక దేవుడు అయిపోయిండో ఇలా ఆయన కూడా మాకు దేవుడు కావాలి. ఇప్పుడు వచ్చినట్టు కొత్త పోస్టులు 10 రోజుల్లోనే తుది తీర్పు వస్తుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. అవి కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు మేము దూర ప్రాంతాల్లో ఉన్నాం, పక్క జోన్లో ఉన్నాం కాబట్టి మేము పూర్తిగా స్థానికత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య మాది. మేము పిల్లలము ఫ్యామిలీ మెంబర్స్ పుట్టకొక్కలము చెట్టుకొక్కలము దూరం వెళ్ళిపోయినాం కాబట్టి మేము ఎన్నోసార్లు కోర్టును ఆశ్రయించినాం. మీ మంత్రి దృష్టిలో ఉందా ఇది? ఇప్పుడు దామోదర్ రాజనరసింహ దృష్టిలో ఉందా? దామోదర్ రాజనరసింహాన్ని నేను స్పెషల్గా కలిసిన సార్. ఈ బ్యానర్ చూడొచ్చు మీరు, సైడ్ ఇవ్వండి మేడం. ఈ కలవడం 13వ తారీఖు నాడు డిసెంబర్ 2023 తారీఖు నాడు కలవడం జరిగింది. సార్ సానుకూలంగా స్పందించిండు, చేస్తామని మాటిచ్చారు. కానీ ఇంతవరకు ఎలాంటి స్టెప్ మాత్రం పడలేదు. సార్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద. ఇది ప్రజా గొంతు, పేదల పాలన, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. కాబట్టి అంతేకాకుండా మేనిఫెస్టోలో 26 నెంబర్ అభయహస్తం మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో క్లియర్గా మెన్షన్ చేసింది. 26 నెంబర్ పేజీలో 11 హెడ్డింగ్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం అని రాసింది. అందులో 5 పాయింట్లో మెన్షన్ చేసింది 317 బాధితులము సమీక్షిస్తాము, దాని గురించి కరెక్షన్ చేస్తాము. అవసరమైతే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు భర్తీ విషయంలో కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఒక క్యాలెండర్ని పర్టికులర్గా రిలీజ్ చేస్తామని మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఈ పాయింట్ పెట్టినటువంటి గాల్రెడ్డి హర్షవర్ధన్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నోటిఫికేషన్ జెట్ స్పీడ్తో జరుగుతుందో అదే స్పీడ్గా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ క్యాడర్లకి ఇమ్మీడియట్గా 317 జీవోల బాధ్యులకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా మంది ఉంటారు మెడికల్ డిపార్ట్మెంట్లో. మీకు తెలిసి 317 బాధితులు ఎంతమంది ఉండొచ్చు? దాదాపు ఒక 2000 నుంచి 3000 మంది అన్ని డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ఈ నర్సింగ్ ఆఫీసర్ అది స్టాఫ్ నర్స్ అనబడుతుందో వీళ్ళు దాదాపు 500 నుంచి 1000 మంది ఉంటారు. నిన్నగాక మొన్న సార్ మేము మినిస్టర్ని కలవడం, ఇక్కడ ప్రజావానికి వెళ్ళడం జరిగింది. 300 మంది అక్కడ ఆల్రెడీ దివ్య సారంగన్ మేడం క్లియర్గా చెప్పింది, ప్రభుత్వానికి విన్నవించమని చెప్పింది. సెక్రటరీలో జాయింట్ సెక్రటరీ మేడం కలవడం జరిగింది, సంగీత మేడం కలవడం జరిగింది. ఆమె కూడా భరోసా ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా మొన్న సాయంత్రము నాయక్ సార్ ఎవరైతే రవీంద్ర నాయక్ సార్ డిహెచ్ గారిని అక్కడ బైఠాయించిన కోర్టులో సార్ కూడా భరోసా ఇచ్చిండు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో కోర్టు ఆర్డర్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు సహకరించిన పోలీస్ వారికి, అధికారులకు, ఇక్కడ ఈ ఈవెంట్ జరుగుతున్నటువంటి ఉద్యోగ నిరుద్యోగుల కోసం ఏదైతే జడ్పీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హర్షవర్ధన్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజావాణికి అవకాశం ఇచ్చినందుకు. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ 317 బాధితులుగా ఉన్నారు? ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది? మేము ఇప్పుడు ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. అంటే యాక్చువల్గా మేము నల్గొండ, కానీ ఇప్పుడు చేవేలలో చేస్తున్నాము. ఇప్పుడు మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల వేసారు. ఇంకా ఇప్పుడు వెళ్ళడానికి మాకు అసలు చిన్న చిన్న పిల్లలతో వచ్చినాం మేము. మీరమ్మా చెప్పండి. అండి, నా పేరు విజయ. నేను ఏఎన్ఎంగా జాబ్ చేస్తున్నాను. నా నేటివ్ ప్లేస్ వచ్చి మంచిర్యాల డిస్టిక్. అక్కడ నుండి మా సారు మా పిల్లలు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంటారు. ఇల్లు అక్కడే. నేటివ్ ప్లేస్ ఏమో మంచిర్యాల డిస్టిక్. రెగ్యులర్ జాబ్ మీద మంచిర్యాల డిస్టిక్ వెళ్ళాను. 10 years అక్కడ జాబ్ చేసిన తర్వాత కోరుకున్న జిల్లా, కోరుకున్న జోన్ అని చాలా సంతోషించినాం. నా పిల్లల దగ్గరికి, నా భర్త దగ్గరికి, నా అత్తగారింటి ఊర్లోకి వెళ్ళి బ్రతకొచ్చి నా భర్తతో, నా పిల్లలతో, నా ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సంతోషపడి మేము అప్లై చేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత మాకు
భయంకరమైన మోసం జరిగింది, అన్యాయం జరిగింది. పుట్టకొక్కలం చెట్లకొక్కలమైన నైట్ అర్ధరాత్రి మాకు మెసేజ్లు వచ్చినాయి. తెల్లవారేసరికి ఇమీడియట్గా జాయిన్ అవ్వకపోతే ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అనౌన్స్ చేయడం వల్ల మేము వెళ్ళేసేసి మాకు తీసుకుపోయి మంచిర్యాల ఎక్కడ కాళేశ్వరం జోన్ నుంచి తీసుకెళ్ళి బాసరా జోన్లో నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం ఇంటీరియర్ ప్లేస్లో వేసేసిండ్రు. అసలు టీవీలలో చూడటమే తప్ప పేర్లు విన్నది కూడా లేదు. విన్నాము, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాము. మా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు, షుగర్, బీపీ, రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్. నేను నా పిల్లలు చూడాలంటే నేను ఈరోజు సాయంత్రం నైట్ 4 గంటలకు నేను బస్సు ఎక్కితే తెల్లవారు 4 గంటలు 5 గంటలు దిగాల్సి వస్తుంది. ఆరోగ్య స్థితిగతులు మంచిగా అట్లా నేనే కాకుండా చాలామంది కూడా స్త్రీలు బాధపడుతూ ఉన్నారు. భర్తలకు దూరమై, పిల్లలకు దూరమై, అనాథల్లాగా దిక్కులేని వాళ్ళ. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ పోరాడి సాధించుకున్నాం. ఎందుకు? బ్రతకడం కోసం, జీవించడం, ఉద్యోగాలు మా హక్కు. మా తెలంగాణను పోరాడిన మేము ఈ రోజున చెట్టుకొక్కలం పుల్లకొక్క ఏ జిల్లాలో జోనల్ దాటి ఉండాల్సిన అవసరం మాకేంటి? ఆ కసి కొద్దిగా బీఆర్ఎస్ పార్టీని ఓటేసి ఓడించినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలుచుకున్నాం, రేవంత్ అన్నను ముఖ్యమంత్రిని చేసినాం. మాకు స్థానికత, మా జన్మ హక్కు 317ని బైకాట్ చేయాలి, దాన్ని నిర్వీర్యం చేయాలి. ఖచ్చితంగా మేము పోరాడతాం. మా శవాల మీదకి నడిచిపోయినా సరే, ఒక్కరిమైనా ప్రాణత్యాగం చేసుకొని ఎవరైనా సరే మా 317 జీవోని నిర్వీర్యం చేసి సాధించుకొని మా స్థానికత, మా కోరుకున్న ప్లేస్, మా కోరుకున్న జిల్లా ఖచ్చితంగా కావాలి. మా పిల్లలతో మేము జీవించాలి. మా ఎక్కువ కాలం జీవించాలి. ఎవరైనా ఉన్న ఈ జీవిత కాలంలో అయినా మా భర్తతోటి, మా పిల్లలతోటి మేము ఉండాలా. పసిపిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లలు, అత్తమామలు, బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, వాళ్ళని ఎవరు చూస్తారు? అనాథాలను చేయొద్దు, చూడండి మీ అత్తమామలని చెప్తున్నారు, పెద్ద పెద్ద దంచుతున్నారు అందరూ మీటింగ్లలో. అవును, మాకు అవకాశం ఇవ్వండి. మా అత్తమామలు మేము చూసుకుంటాం, మేము దగ్గర పెట్టుకొని, మా కళ్ళలు పెట్టుకొని చూసుకుంటాం. మాకు సేవలు ఇప్పుడు మాకు సేవ చేసేవాళ్ళు. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు? 2 సంవత్సరాల 2 నెలల నుండి ఇబ్బంది పడుతున్నాము. నేను బయటికి వచ్చిన 2 నెలలకి మా డాడీకి పెరాలసిస్ వచ్చింది. ఎంజిఎంలో జాయిన్ చేసి డ్యూటీ చేసినాము. డ్యూటీ చేసుకుంటే కూడా మెడికల్ ఆఫీసర్ ఒక రకంగా పైనుండి ఏ జీవో ద్వారా ఏమొచ్చినా కూడా ఆన్లైన్ మా బాధ్యత సార్. నేను ఫస్ట్ ఏఎన్ఎంను మా ఇంటిలో మా నాన్నను చూసుకునే బాధ్యత నాదే సార్. డ్యూటీ చేసుకుంటూ కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది. 75 కిలోమీటర్ సార్. రోజు పోయి వస్తున్నాం సార్. తను చూసుకుంటూ, ఉద్యోగం చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, మా బిడ్డో కాడ, మా కొడుకో కాడ, నా భర్తో కాడ అలా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఎవ్రీడే ఏడ్చుకుంటూ డ్యూటీ చేసుకుంటాను సార్. ప్రతిరోజు ఏడవని రోజు లేదు సార్. మమ్మల్ని మా స్థానికత ప్రకారం మా డిస్టిక్ పంపించండి సార్. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలకి ఇబ్బంది పడుతున్నారు జీవో వలన, ఈ 317 జీవో వలన? 2 సంవత్సరాలు 2 నెలలు సార్. చెప్పండి. రోజు 3:30కి లేవాలి సార్. లంచ్ బాక్స్ పెట్టుకోవాలి సార్, టిఫిన్ పెట్టుకోవాలి సార్. నాది రాజన్న సిరిసిల్ల జోన్ సార్. నన్ను బాసరా జోన్ జగ్జాల్ వేసి సార్. నిద్ర లేదు సార్. నిద్ర లేకుండా హుస్నాబాద్ సార్, సిద్దిపేట డిస్టిక్ హుస్నాబాద్ సార్. డ్యూటీ టెన్షన్ కంటే పోవడం రావడం చాలా ఇబ్బంది అవుతుంది సార్. టెన్షన్కు బాడీ పెయిన్స్, మోకాల నొప్పులు. 53 ఇయర్స్ అయినాక ఈ బాధ లేదు సార్. ఇప్పుడు అప్పుడు ఉద్యోగం అంటే సంతోషపడినాం సార్. ఇప్పుడు ఉద్యోగం అంటే రిటైర్మెంట్ ఇచ్చి మాకు ఇంత పింఛన్ ఇచ్చి ఇంటికంటే బాగుండి అనిపిస్తుంది సార్. ఒక చుట్టాలింటికి కూడా ఫంక్షన్ లేదు, ఏదో డ్యూటీ పోవడం రావడం. పొద్దున మెట్టిపల్లికి పోవాలి సార్. నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్టిపల్లికి పోవాలి సార్. నేను ఇప్పుడు నమ్మకం ఉందా మరి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టింది సార్. నమ్మకం ఉంది సార్. మాకు రేవంత్ సార్ చేస్తారని మాట ఇచ్చిన ఆ రోజు ఎలక్షన్ల రోజు సార్, ఆ రిజల్ట్ వచ్చేంతవరదాకా అక్కడే కూర్చొని రేవంత్ సార్ రావాలి, మా 317 జీవో బాధ రావాలి, మళ్ళీ నా నేటివ్ ప్లేస్ రావాలని టీవీ ముందు కూర్చొని అక్కడి నుంచి అస్సలు లేవలే సార్. కాంగ్రెస్ సీట్లు వచ్చినాయంటే అబ్బా రేవంత్ సార్ వచ్చిండు, నా బాధ కష్టం తీరుదని రోజుకొక రోజు ఏడ్చుకుంటూ దండం పెట్టుకుంటూ హుస్నాబాద్లో 5:30కి ఎక్కుతా సార్. మెట్టిపల్లి కాడ 8:30కి దిగుతా సార్. మళ్ళీ అక్కడ 4కి ఎక్కుతా సార్. మళ్ళీ వచ్చేసరికి 8:30 నైట్ 9 అవుతుంది సార్. మళ్ళీ వచ్చి వంట చేసుకోవడం, ఊడ్చుకోవడం, నైట్ అన్ని చేసుకోవడం, తెల్లారి మళ్ళీ 5:30కి వెళ్ళడం సార్. ఆరోగ్యం చాలా రోజుకు స్కినించిపోతుంది సార్. చేయాలనిపిస్తలేదు సార్. ఖచ్చితంగా రేవంత్ సార్ మీద నమ్మకం ఉంది సార్. మాకు తొందరగా చేయాలని రోజుకు నైట్ అనక మొక్కుతున్నాం సార్. దేవునిలాగా రేవంత్ సార్కు 100% నమ్మకం సార్. దయచేసి చేయాలని నేను నా పేరు ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్. నేను తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ జాయింట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ రావడం ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం,
PO 2018-317కి చాలా విరుద్ధంగా ఉంది. ఇది స్థానికత కోరుకుంటుంది. ఈ స్థానికను మమ్మల్ని ముంచి నాశనం చేసిన జియో 3117. ఈరోజు మేము మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతాం, మేము ఒకటే అడుగుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి. మేము మిమ్మల్ని 1.5% మేము కొట్లాడి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఎంత బాధపడ్డామంటే రాత్రి 2 గంటలకు మాకు PO 2018 ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. 3:30కి మాకు ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. అవి తీసుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టిరు సార్, మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం సార్. 1.5% ఉద్యోగులను గెలిపించుకున్నాం. మేము గెలిపించుకున్నందుకు మాకు అవకాశం కల్పించండి. 317ను వెంటనే రద్దు చేయండి. మా స్థానికత మాకు ఇవ్వండి. మేము ఎందుకు కొట్లాడినాం? తెలంగాణ కొరకు, మా స్థానికత కొరకు కొట్లాడినాం. నీళ్ళ కోసం, నిధుల కోసం కొట్లాడినాం. అది విరుద్ధంగా 10 సంవత్సరాలు చాలా బాధ అనుభవించినాం. ఇప్పుడు మేము ఆ బాధ అనుభవించే పరిస్థితిలో లేము. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, మిమ్మల్ని గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం. మీరు మాకు చెప్పిర్రు, మాకు హామీ ఇచ్చిర్రు 317 రద్దు చేస్తా అని. మేము అదే కోరుకుంటున్నాం. ఈ 317 ఇమీడియట్గా ఈ ఫిబ్రవరి లోపట్నే చేయాలి. ఎందుకంటే మా దగ్గర వివిధ క్యాడర్లో చాలామంది పనిచేస్తారు. హెల్త్ అసిస్టెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే MPHO, CHO, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ అండ్ హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్స్ వీళ్ళందరూ పనిచేస్తారు. కాబట్టి వివిధ క్యాడర్లో 5,000 నుంచి 6,000 మంది మేము ఈ 317తో డిస్టర్బ్ అయినాం. ఒక్కొక్కరు 600-700 కిలోమీటర్ జర్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం సార్, మీకు మా 317ను వెంటనే రద్దు చేసి మాకు స్థానికత కల్పించండి. మా అందరినీ స్థానికత కల్పించండి. ఎందుకంటే మేము మూగజీవులం సార్. మెడికల్ అండ్ హెల్త్ అంటే మూగజీవులం. మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తారు. మేము COVID-19లో మా ప్రాణాలను పన్నం పెట్టి కొట్లాడినాం సార్. మేము 2 సంవత్సరాలు ప్రాణం, ఎవరు రోడ్డు మీద తిరగలేదు మా తప్ప, ఎవరు బయటికి రాలేదు మా తప్ప. మేము వచ్చినాం. ఒక్కొక్క పేషెంట్ని వారి ఇంటికి పోయి మేము మా ANMఏ కానీ, మా హెల్త్ అసిస్టెంటే కానీ, మా సూపర్వైజర్ కానీ, మా స్టాఫ్ నర్స్ అయితే కానీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టే కానీ మేము వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళని కాపాడుకున్నాం. మా ప్రాణాలను పన్నం పెట్టి మీరు చూడండి ఎంతమంది మెడికల్ ఎంప్లాయీస్ చనిపోయినరో. మీరు చూడండి హెల్త్ ఎంప్లాయీస్ ఎంతమంది చనిపోయినరో మీరు చూడొచ్చు. దానికి లిస్ట్ తీసి చూడొచ్చు. కావున మేము అందరి తరఫున నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మమ్మల్ని 317 నుంచి తీయండి సార్. ఈ బాధ నుంచి మమ్మల్ని బయటికి తీయండి. వెంటనే రద్దు చేసి మా స్థానికత మాకు కల్పించండి సార్. దీంట్లో పెద్ద పని ఏం లేదు సార్. ఒక 2-3 రోజులు మీరు కనుక ఎక్సర్సైజ్ చేస్తే అదే పద్ధతి ప్రకారం రాత్రి 2 గంటలకైనా మాకు కొట్టి ఎలాగొట్టండి సార్. మేము మరియు నేను ఒకటే చెప్పుకుంటున్నా, ఈ రోజు మాకు ఈ అవకాశం కల్పించిన తెలుగు వెలుగుకి మేము తొలి వెలుగుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా బాధ విన్నందుకు, మా బాధను మీరు మేము అనుకుంటాం మా సీఎం దాకా తీసుకుపోతారని చెప్పి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ. మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? మేము టెక్నికల్ ఎడ్యుకేషన్ సార్. మేము సాంకేతిక విద్యాశాఖ తెలంగాణ సార్. సాంకేతిక విద్యాశాఖ అంటే సహజంగా ప్రభుత్వ పాలిటెక్నిక్లు అన్ని సాంకేతిక విద్యాశాఖ ఉంటాయి సార్. ఎంతమంది ఉంటారు 317 బాధితులు? మీరు 317లో 200 మంది బాధితులు ఉన్నారు సార్. ఇది సాంకేతిక విద్యాశాఖలో సార్ 54 పాలిటెక్నిక్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణలో భారతదేశంలోనే అత్యంత అరుదైనటువంటి ఇంజనీర్లను తీర్చిదిద్దినటువంటి తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్లు సార్. ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందికి మరియు లెక్చరర్లకు రాత్రికి రాత్రే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి కార్యాచరణ లేకుండా, ఎటువంటి రూల్స్ లేకుండా ఇష్టారీతిన చెట్టుకొకరిని పుట్టకొకరిని ఇట్లా పంచినట్టు పలారం పంచిరు సార్. అక్కడ జిల్లాకు అక్కడికి దారుణమైన విషయం ఏంటంటే 2014 కంటే ముందే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన పాలిటెక్నిక్లో పోస్టులు లేవు. పోస్టులు లేకపోతే 10 ఏళ్లలో పోస్టులు శాంక్షన్ చేయకపోగా ఉన్న సిబ్బందిని విసిరేస్తామన్నట్టు చెప్పి 317 సాకుతోటి ఇష్టారీతిన జూనియర్ అసిస్టెంట్లను, సీనియర్ అసిస్టెంట్లను ఇక్కడ నుంచి ఆదిలాబాద్ అడవులలో వేసిరు సార్. ఇక్కడ నుంచి ఖమ్మం అడవులలో పోయిరు సార్. వాళ్ళకి చెప్పుకోవడానికి సంఘాల నేతల దగ్గరికి పోతే మేము చెప్పినాం, అయ్యాల ఏం చెప్పిర్రు, సీనియారిటీ అన్నారు. ఓకే, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే వచ్చింది, మరి గతంలో మీరు ఇబ్బంది అవుతుంది. అసలైన సమస్య ఏంటంటే సార్, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు మొదటగా జీవో రాగానే సీనియారిటీ అనగానే మనోళ్ళు ఏమనుకోరంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసినాం కదా మన అందరం సీనియర్లే అనుకోరు సార్. కానీ 20 ఏళ్ళు ప్రమోషన్ తీసుకోకుండా ఆ రోజు వరకు కోర్టు కేసుల వల్లనో వేకెన్సీ లేకపోనో ప్రమోషన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకు ఆ రోజే ప్రమోషన్ అవకాశం వచ్చిందంటే ఆ ప్రమోషన్ క్యాడర్లో ఆయన జూనియర్ సార్. ఇలాంటి ఈ విషయం చాలా మందికి తెలియక బలవంతం మీద ప్రమోషన్లు ఇప్పించారు, బలవంతం మీద జీవో 317 కేటాయింపులు చేసిర్రు, బలవంతంగా బాధితులను చేసిర్రు సార్. సహజంగా ఒక ప్రభుత్వం కోరుకునేది ఏంటి సార్, నా ఇంటికి దగ్గర ఉంటా, మా అమ్మ నాన్నని చూసుకుంటా, నా పిల్లలను చూసుకుంటా, నా చిన్న ఆనందాలు, నా కుటుంబము, నా పాలన ఇవన్నీ చూసుకుంటామంటారు సార్. ఇవేవి పట్టించుకోకుండా, విస్మరించకుండా, స్థానికత అంశాన్ని జోడించకుండా పంపించేసారు సార్. సహజంగా తెలంగాణ ఉద్యమమే మొదలైంది స్థానికతతో సార్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ముందు నిజాం కాలంలో కూడా సాలార్జింగ్ సంస్కరణల్లో కూడా స్థానికులకు ఉద్యోగాలు కోల్పోయినాయి అనే అంశం ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం ఉందా? ఉంది సార్, ఖచ్చితంగా ఉంది సార్. ఏముంది సార్, స్థానికత అనే అంశం జోడిస్తే అయిపోతుంది సార్. మన తెలంగాణలో అన్ని క్యాడర్లలో కూడా వేకెన్సీలు ఉన్నాయి. అన్ని క్యాడర్లలో మన ప్రభుత్వం కూడా వేకెన్సీలను నింపుతానంటుంది. ఉన్న వాళ్ళను ఏడవ అవకాశం పనిచేసిన ప్లేసే కదా సార్. ఇప్పుడు ఈడికెళ్ళి పనిచేసిన వాళ్ళని వేరే కాడ పంపించారంటే అలా ఆడ జాగా ఉన్నట్టే కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, వేకెన్సీలు చాలా ఉన్నాయి, పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, మేము అటు పంచాలి కాబట్టి మేము పంచినాం. ఆ పంపకాల మనం ఓడిపోతే మాకేంది అన్నటువంటి ఉన్నతాధికారులు నిర్ణయం చేశారు. చెప్పుదామంటే ఆ రోజు ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉంది ఈ విషయం పట్ల, సంఘాల నాయకులు ఎవరిని మాట్లాడొద్దన్నారని మా నోర్లు కట్టేశారు. అయినా మా మాతృమూర్తులు రోడ్ల మీదకి పోయి ముట్టళ్ళు చేసి తగిలిన గాయాలు ఎన్ని సార్, మాకు ఆ రోపు పట్టుకొని పోలీసులు కట్టుకుంటే చర్మాల మీద తగిలిన గాయాలు ఎన్ని సార్, లాఠీ చార్జీలో తిన్న దెబ్బలు ఎన్ని సార్. ఇవన్నీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా ఈ ప్రస్తుత పాలకపక్షం కూడా మా పట్ల ఆ రోజు మాట్లాడింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడింది, నెల కావస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మా సమస్య తీరుతుందనే ఆశతోటి మేము అందరం ఉన్నాం సార్. ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రదర్, మీరు చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి? మేము హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్య విధాన పరిస్థితుల్లో చేస్తున్నాము. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వరకు మాకు 317 జీవో అప్లై చేయలేదు. కానీ అప్పుడు ప్రపోజల్ ఉండే 317 జీవో వైద్య విధాన పరిస్థితుల్లో కూడా అప్లై చేయాలని. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాతది ఏదైతే ఉందో లిస్ట్ తయారు చేశారో ఆ 317 జీవోని ఇప్పుడు గత ఈ సంక్రాంతి వెళ్ళిన తర్వాతనే రిలీజ్ చేసి 317 జీవోని వైద్య విధాన పరిస్థితుల్లో పెట్టి ఇక్కడి నుంచి కూడా కొంతమంది నర్సింగ్ ఆఫీసర్స్ని, కొన్ని రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాలకు వేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఉన్నటువంటి అంశము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అది వైద్య విధాన పరిస్థితుల్లో 317 జీవో అప్లై చేయాలని మేము సంతోషపడ్డాము. కానీ ఇప్పుడు కొంతమంది సీనియర్ వాళ్ళ ప్రమోషన్స్ కోసము మీ ఈ అంశాన్ని ముందు తీసుకొచ్చి వైద్య విధాన పరిస్థితిలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు 317 జీవో ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనేటువంటి ఆశ ఉందా? మాకు యాక్చువల్గా 317 జీవో అప్లై చేసింది కూడా ఈ 4 డేస్ క్రితం అప్లై చేశారు. అప్లై చేసిన వితిన్ 1-2 అవర్స్లోనే మేము మినిస్టర్ గారిని కలవడం జరిగింది. దాని మీద హోల్డ్ చేశారు తప్ప దాన్ని ఇంకా డిస్క్వాలిఫై చేయలేదు. హోల్డ్ చేసి ప్రజెంట్గా పెట్టారు. దాన్ని మేము అందరూ వైద్య విధాన పరిస్థితులు అందరూ వేడుకునేది ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ కొత్త వాళ్ళు 1000 మంది రాబోతున్నారు. మేము అఫెక్ట్ అయిన మహా అయితే 200-300 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతున్నాము. మాకు మా సొంత ప్లేస్లోనే ఇచ్చి మిగతా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరు బ్రదర్? నా పేరు హరిశంకర్ అండి, నేను రాష్ట్ర ఆఫీస్ బేరర్ని, ల్యాబ్ టెక్నీషియన్ అండి. నేను 317 బాధితుడిని. వైద్య రంగంలో అన్ని క్యాడర్లు, ఏఎన్ఎంలు కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, అన్ని క్యాడర్ సంబంధించిన వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. ఆదిలాబాద్ మొత్తం సిటీ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలు ఈ బేస్ మీద నిలబడింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కోవిడ్లో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నర్సులు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారో వాళ్ళు దేవుళ్ళ కనబడారు. అప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని, దాని తర్వాత 317 జీవో పిడిగొచ్చి పడిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కనకరియకుండా వాళ్ళని తీసుకొని ఆదిలాబాద్, సూర్యాపేట, గజ్వేల్ని ఇష్టానుసారంగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చల్లాచదురుగా మొత్తం డిస్టర్బ్ కావడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఇదే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ దాంట్లో మేనిఫెస్టోలో పెట్టారు 317 జీవో వస్తే మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి. మాకు పూర్తి నమ్మకం ఉంది. 317 జీవో మీద వీళ్ళు సవరిస్తారని చెప్పేసి, మా స్థానికత మాకు కల్పిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ విషయంలో మాత్రం చెప్తున్నటువంటి విషయాలు అయితే చూస్తున్నాము. దాదాపు అందరూ కూడా ఒక నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.